హాయ్, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఈరోజు వినాయకుడికి ఎంత ఇష్టమైన కుడుములు చేయబోతున్నాను. ఇవి అందరికీ వచ్చిన వంటే, కాకపోతే ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి. రాని వాళ్ళైతే చూసి ట్రై చేయండి. ఎలా చేయాలో ట్రై చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని కొంచెం వాటర్ వేసి నానపోసుకోవాలి. వీటిని ఇలా పక్కన ఉంచుకొని ఇప్పుడు 1 కప్పు బియ్యం రవ్వ తీసుకోవాలి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరిపోసి మరపట్టించుకున్నవి, లేదంటే రెడీమేడ్గా కూడా షాపుల్లో బియ్యం రవ్వ అమ్ముతారు. తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు బియ్యం రవ్వకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ శనగపప్పును కూడా ఆ నానబెట్టుకున్న వాటర్తో పాటు ఈ నీళ్ళల్లో వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మరగనివ్వాలి. ఇలా పొంగు వచ్చేలా మరిగితే ఈ శనగపప్పు కొంచెం ఉడుకుతుంది. ఇలా శనగపప్పు సగం ఉడికిన తర్వాత ఇందులో ముందుగా మనం కొలిచిపెట్టుకున్న ఈ బియ్యం రవ్వని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఉడకనివ్వాలి. 3 మినిట్స్ అయింది. ఈ బియ్యం రవ్వ చక్కగా ఉడికింది. దీన్ని బాగా కలిపేసుకొని ఇందులోనే కొబ్బరి చెక్క వేస్తే టేస్ట్ అనేది కమ్మగా ఉండి చాలా బాగుంటుంది. ఇది సరిగ్గా ఉడికింది. ఇప్పుడు కొంచెం కొబ్బరి తీసుకొని ఇందులోనే వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనిచ్చుకోవాలి. ఇలా కలిపేసుకొని దీన్ని ప్లేట్లో తీసుకొని బాగా చల్లారిన తర్వాత కొంచెం నెయ్యి రాసుకొని చేతికి ఉండలు చుట్టుకోవాలి. కొబ్బరి వేయడం వల్ల మధ్యాహ్నం వరకే ఆగుతాయి, సాయంత్రం వరకు అయితే ఆగవు. ఎండు కొబ్బరి వేసుకుంటే సాయంత్రం వరకు కూడా ఉంటాయి. ఈ కుడుములు వినాయకుడికి చాలా ఇష్టం. ఇవి టమాటో చట్నీ కానీ అల్లం చట్నీ కానీ వేసుకొని ఈ కుడుములు తింటే చాలా బాగుంటాయి. మార్నింగ్ టిఫిన్గా కూడా ఇవి చేసుకొని తినొచ్చు అప్పుడప్పుడు. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా కుడుములు రెడీ అయినవి. ఇవన్నీ ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర ప్లేట్కి ఇలా కొంచెం నెయ్యి రాసుకొని ముందుగా ఇడ్లీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఈ ప్లేట్ని అందులో ఉంచి మనం చుట్టు పెట్టుకున్న ఈ కుడుములన్నిటిని కూడా చక్కగా వేసుకోవాలి. ఇవి రౌండ్గానే కాదు, ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇంతేనండి. వినాయకుడి నైవేద్యం పెట్టేసుకొని మన పిల్లలకి బాగా చదువులేమ్మని, మన మనసులో కోరికలు తీర్చమని అడిగి ఈ నైవేద్యాన్ని మనందరం తినేద్దాం. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ కొట్టండి. బలవంతంగా ఏ బంధాన్ని కలపలేము, కానీ భగవంతుడు కలిపిన ఏ బంధాన్ని ఏ శక్తి విడదీయలేదు. ఇక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్.